నమస్కారం. ఈటీవీ2 తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. ప్రసిద్ధి చెందిన విజయనగర రాజుల కాలం నాటి దేవాలయాలలో లేపాక్షి దేవాలయం ఒకటి. ఈ ఆలయం అపురూప శిల్ప చిత్రకళకు ప్రసిద్ధిగాంచినది. అనంతపురం జిల్లా హిందూపురం పట్టణానికి సుమారు 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ఆలయంలో సాక్షాత్తు వీరభద్రస్వామి వారు కొలువై భక్తుల చేత నిత్య నీరాజనాలు అందుకుంటున్నారు. ఆ దివ్య క్షేత్ర వైశిష్ట్యమేమిటో మనమిప్పుడు చూద్దాం. ఓం శ్రీ వీరభద్రాయ నమః. ఓం శ్రీ మహాదేవాయ నమః. ఓం శ్రీ ఆశ్రిత జనరక్షకాయ నమః అంటూ శ్రీ వీరభద్రస్వామి వారి నామస్మరణతో మారుమ్రోగుతోన్న దివ్యక్షేత్రం లేపాక్షి. పురాణ మరియు చారిత్రక ప్రాశస్త్యం గల ఈ దివ్యధామం అనంతపురం జిల్లా హిందూపురంకు సుమారు 15 కిలోమీటర్ల దూరంలో ఉంది. ప్రాచీన రాజుల శిల్పకళాభిరుచికి నిదర్శనంగా విరాజిల్లుతోన్న ఈ దివ్యధామం త్రేతాయుగం నాటి నుంచి ప్రాధాన్యాన్ని సంతరించుకుందని స్థల పురాణం ద్వారా తెలుస్తోంది. దేశంలో ఉన్న సుందర పర్యాటక క్షేత్రాలలో ఒకటిగా మన రాష్ట్రంలో ఉన్న శ్రీ వీరభద్రస్వామి వారి క్షేత్రాలలో అగ్రగణ్యమైనదిగా విరాజిల్లుతోన్న లేపాక్షి దివ్యక్షేత్రాన్ని చేరుకోవడానికి హిందూపురం వరకు బస్సు లేదా రైల్లో ప్రయాణించి అక్కడి నుంచి ఈ దివ్యధామానికి సులువుగా చేరుకోవచ్చు. సీతాన్వేషణలో శ్రీరామచంద్రుడికి జటాయువు తారసపడిన సమయంలో లేపక్షి అని పిలిచినట్లు కాలక్రమంలో ఈ ప్రదేశం లేపాక్షిగా రూపాంతరం చెంది లేపాక్షి నామధేయంతో స్థిరపడిందని పురాణేతిహాసం. జటాయువు స్మృత్యర్థం ఇక్కడ కూర్మశైలంపై శ్రీరామచంద్రుడు శివలింగ ప్రతిష్ఠ చేశాడని ప్రతీతి. అనంతర కాలంలో అగస్త్య మహర్షి ఇక్కడి కూర్మశైలంపై తపస్సు చేసి రామలింగానికి సమీపంలో వైష్ణవాలయాన్ని నిర్మించాడని చెబుతారు. అత్యంత పురాతనమైన ఈ ఆలయం ఎన్నో చారిత్రక విశేషాలకు నెలవుగా ఉంది. విజయనగర సామ్రాజ్య పతనానంతరం శ్రీకృష్ణదేవరాయల సోదరుడు అచ్యుతదేవరాయలు పెనుకొండ రాజధానిగా క్రీస్తు శకం 1529-42 మధ్యకాలంలో పరిపాలన సాగించినట్లు శాసనాల ద్వారా అవగతమవుతోంది. అచ్యుతదేవరాయలు కోశాధికారి అయిన విరుపణ్ణ వీరభద్రస్వామి భక్తుడు కావడం, అలాగే లేపాక్షి స్థల ప్రాశస్త్యాన్ని గుర్తించి క్రీస్తు శకం 1533 ప్రాంతంలో ఇక్కడి కూర్మశైలంపై దేవాలయ నిర్మాణం చేసినట్లు చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన దేవాలయాల్లో లేపాక్షి దేవాలయం కూడా ఒకటి. అలనాటి రాజుల కళా పిపాసకు నిదర్శనంగా ఈ దేవాలయం నిలుస్తోన్నది. విజయనగర సామ్రాజ్య పరంపరలో లేపాక్షిలో నిర్మించిన దేవాలయం 7 ప్రాకారాలుగా దాదాపు 100 ఎకరాల విస్తీర్ణంలో వెలసింది. అయితే కాలగర్భంలో 3వ వంతు దేవాలయాన్ని ప్రజలు ఆక్రమించుకోగా ప్రస్తుతం 3 ప్రాకారాల దేవాలయం మాత్రమే మిగిలి ఉంది. ప్రాకార గోడలు ఎత్తుగా ఉంటాయి. గోడలపైన బండలపైన కన్నడ భాషలో శాసనాలు దర్శనమిస్తాయి. ఈ శాసనాల ద్వారా దేవాలయ పోషణకు ఆనాడు భూదానం చేసిన దాతల గురించిన వివరాలు అవగతమవుతాయి. ప్రధానాలయ ప్రాంగణంలో ఓ పక్క ఊయల మండపం కనిపిస్తుంది. ఇక్కడే భక్తులకు హనుమంతుని మూర్తి ఒకటి దర్శనమిస్తుంది. ఈ మండపానికి సమీపంలో సీతమ్మ వారివిగా చెప్పబడుతోన్న పాదముద్రలు దర్శనమిస్తాయి.